So today we are going to discuss about the next chapter, that is classification of elements. Yeah, very good evening all of you. So last session వరకు మనం అటామిక్ స్ట్రక్చర్ ని కంప్లీట్ గా మీరు ఫాలో అయ్యారు, కంప్లీట్ చేసాం మనం విత్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ మోడల్ ఐపీ బేస్డ్ క్వశ్చన్స్, రైట్? సో మీరు ఏం చేయాలి అని అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్ మీరు చేసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ వితౌట్ గెటింగ్ ఎనీ హెసిటేషన్, రైట్? సో ఈ రోజు నుంచి మనం ఏంటి డిస్కస్ చేస్తున్నాం అంటే ఐపీ మోడల్లోని అలాంగ్ విత్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఈ రోజు నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ. సో ఇక్కడ పీరియాడిసిటీ అనే పదానికి ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంది. వీ విల్ డిస్కస్ లేటర్. పీరియాడ్, వాట్ ఈస్ మెన్ బై పీరియాడిసిటీ, ప్రాపర్టీస్ లో పీరియాడిసిటీ రావటం అంటే ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. అసలు ఈ చాప్టర్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు ఇంటర్మీడియట్ లో? ఆల్రెడీ యు నో సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ద 10th క్లాస్ ఇట్స్. ఏంటి దీనిలో 10th క్లాస్ లో మీకు ఉన్నవి? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో కొన్ని ఎలిమెంట్స్ నేమ్స్ ఎలా ఉంటాయి, ఎవరెవరు అసలు ఆ నేమ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు, అన్ని కాదు కొన్ని నేమ్స్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఆ నేమ్స్ ని ఏమైనా టేబుల్లో ఇన్సర్ట్ చేశారా లేదా అనేది ఒక బేసిక్ డీటెయిల్స్ అనేవి మీకు ఆల్రెడీ 10th క్లాస్ లో వచ్చాయి. వాటిని కొంచెం బ్రిడ్జ్ ఫార్మేషన్ చేసుకుని we will discuss some important concepts in this classification of elements. దాన్ని కొద్దిగా మార్చుకుంటాం అన్నమాట మనం, అంటే కొంచెం ఇన్ డెప్త్ కి వెళ్తాం. మనం ఇందులో ఏముంటాయి, ఫస్ట్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ తాలూకి ఇంట్రడక్షన్ అనేది మనం నేర్చుకుంటాం. తర్వాత జెనెసిస్, ఈ రెండు ఆల్మోస్ట్ సిమిలర్. జెనెసిస్ అంటే అసలు క్లాసిఫికేషన్ ఎలా చేశారు, ఎవరెవరు క్లాసిఫై చేశారు. క్లాసిఫై చేయటం ఏంటి, ఎలిమెంట్స్ ని ఎలా పెడితే అలా మనం రాసేయటానికి వీల్లేదు. ఆ ఎలిమెంట్స్ కి అటామిక్ నెంబర్స్ అంటూ కొన్ని ఉంటాయి, అటామిక్ వెయిట్స్ కొన్ని ఉంటాయి, వాటికంటూ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ప్రతి ఆటమ్ మీన్స్ ప్రతి ఎలిమెంట్ అని మీనింగ్. ప్రతి ఎలిమెంట్ కి వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. వీటన్నిటిలో వెయిట్లను బేస్ చేసుకుని పీరియాడిక్ టేబుల్ నీట్ గా అరేంజ్ చేశారు. అంటే అలా అరేంజ్ చేయలేదు అనుకోండి, వీ డోంట్ నో టు రీడ్ టు మెమరైజ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. వాటిని వాటి ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది చేశారు, చాలా మంది సైంటిస్టులు చేశారు. అందులో కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది సక్సెస్ అయ్యారు. ఎవరెవరు ఫెయిల్ అయ్యారు, ఎవరెవరు సక్సెస్ అయ్యారు, ప్రజెంట్ మనం ఎవరి పీరియాడిక్ టేబుల్ ని వాడుతున్నాము అనేది మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. అసలు ఆ పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంటుంది, ఎలిమెంట్స్ అన్ని క్లాసిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఎలిమెంట్స్ తాలూకా ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఇందులో చూస్తాం. ఈ రోజు మనం డిస్కస్ చేసే దానిలో జెనెసిస్ అబ్జర్వ్ చేస్తాం, అంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఎవరెవరు ఎలా ఇంట్రడ్యూస్ చేశారో చూస్తాం. తర్వాత పీరియాడిక్ లా, అది కూడా మెండలీఫ్ అనే సైంటిస్ట్ చెప్పిన పీరియాడిక్ లా చాలా ప్రయరైజ్ అయిందనమాట, ఎక్కువ ప్రయారిటీ వచ్చింది. దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ మెండలీఫ్ తాలూకా ఎకా ఎలిమెంట్స్ అని అంటాం. ఐ థింక్ దిస్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద 10th క్లాస్ ఇట్స్. మీ 10th క్లాస్ ఎస్ఎస్సిలో ఏదైతే ఉందో 10th క్లాస్ లో ఆల్రెడీ యు నో దీస్ ఎకా ఎలిమెంట్స్. ఎకా ఎలిమెంట్స్ గురించి కొంచెం నేర్చుకుని ఉంటారు మీరు. దానికి జాగ్రత్తగా మనం ఇందులో కంపారిజన్ కూడా చేస్తూ ఉంటాం. ఆ ఎకా ఎలిమెంట్స్ తాలూకా ప్రాపర్టీస్, 3 ఎకా ఎలిమెంట్స్ ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ కూడా మనం కంపేర్ చేసి రాస్తాం. ఓకే, అసలు మెండలీఫ్ తాలూకా పీరియాడిక్ టేబుల్, ఒరిజినల్ పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంది అన్నది అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఫైనల్లీ మోస్లెస్ ఎక్స్పెరిమెంట్. నేను దీని గురించి అంత ఎక్కువగా చెప్పక్కర్లా, బికాస్ ఆల్రెడీ వీ నో అబౌట్ ద మోస్లెస్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ లో మీకు ఒక ఫార్ములా చెప్పాను, స్క్వేర్ రూట్ మ్యూ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ బి అని ఒక ఇంపార్టెంట్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశాను మీకు. జెడ్ మీన్స్ అటామిక్ నెంబర్, న్యూ మీన్స్ ఫ్రీక్వెన్సీ. ఈ రెండింటి మధ్యలో ఉండే రిలేషన్ ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మోస్ట్లీ అనే సైంటిస్ట్ తన ఎక్స్రేస్ మెథడాలజీ ఎక్స్పెరిమెంట్ లో ఇంట్రడ్యూస్ చేశాడు అన్నమాట. సో దీని గురించి ఆల్రెడీ మనం అక్కడ డిస్కస్ చేసాం. అవకాశం బట్టి, టైం బట్టి, ఇఫ్ ద టైం పర్మిట్స్ విల్ డిస్కస్ దిస్ ఆల్సో ఇన్ దిస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, రైట్. సో విత్ రెస్పెక్ట్ టు ఐపీఈ, ఇందులో మనకి ఓన్లీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. ఇందులో జనరల్ గా 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఇవ్వడు. ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చనే. ఐపీకి 99.99% 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, రైట్. తర్వాత ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇట్ హ్యాస్ సో మచ్ అమౌంట్ ఆఫ్ వెయిటేజ్. మినిమం 2 to మాక్సిమం 3 క్వశ్చన్స్. అలాగే నీట్ లో కూడా మినిమం 2 to మాక్సిమం 3 క్వశ్చన్స్ రావడానికి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. కాబట్టి మనం యూ హ్యావ్ టు పే మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్టివ్ బిట్స్ ని చేయొచ్చు.
సార్ 8 మార్క్స్ సంగతి ఏంటి? 8 మార్క్స్ ఎలా అయినా రాసేస్తారు మీరు. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్‌ని జాగ్రత్తగా వింటే యూ కెన్ రైట్ ఆల్ ద 8 మార్క్స్ క్వెషన్స్. ఇందులో ఏవేవైతే 8 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయో యూ కెన్ ఈజీలీ రైట్ ఆల్ ద 8 మార్క్స్ క్వెషన్స్. ఓకే. ఇంకా ఆబ్జెక్టివ్ బిట్స్‌ని మీరు డీల్ చేయటమే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. రైట్? లెట్ us స్టార్ట్ వన్ బై వన్. ఇంట్రడక్షన్, జెనెసిస్ ఒకటే అనుకున్నాం. ఇందాకే ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఎలిమెంట్స్ ని క్లాసిఫై చేయాల్సిన అవసరం ఉందా? ఎవరైనా చెప్పండి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వీ హావ్ రైట్ నౌ? ఇప్పటికి మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ మనకు తెలుసు. Total number of elements. If you take the nature, in the nature, how many number of elements we have? Yeah, somebody has answered. Let us. Yeah, 128, 118, 117. ఒక్కొక్క ఆన్సర్ ఇస్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? దెర్ ఇస్ నో సర్టైన్ నెంబర్ వీ హ్యావ్. మనకి సర్టైన్ నెంబర్ అంటూ లేదు. ఒకళ్ళు 118 అన్నారు, ఒకళ్ళు 117 అన్నారు, ఒకళ్ళు 128 అన్నారు. యా, there is no particular certain number we have, because every day the researchers are going on to grab one element. ఒక ఎలిమెంట్ ని గ్రాప్ చేయడం కోసం నెంబర్ ఆఫ్ రీసెర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్ ఎవ్రీ డే. సో ఈ రోజు మనకి 128 ఉంటే రేపటికి 129 వచ్చేయచ్చు, చెప్పలేము, వీ డోంట్ నో. సో అలాగే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని డే బై డే ఆర్ మంత్లీ ఆర్ ఇయర్లీ దే ఆర్ రీసెర్చింగ్ ఆన్ ద న్యూ ఎలిమెంట్ జనరేషన్. ఒక న్యూ ఎలిమెంట్ జనరేషన్ కోసం ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు మనకు ఉండేది 118 ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి 118 ఎలిమెంట్స్ కి కంప్లీట్ గా నేమింగ్ కూడా ఇచ్చేసారు. అనమాట. సో నో డౌట్ అబౌట్ ఇట్. వాటి నేమ్స్ తెలుసు, వాటి టోటల్ ప్రాపర్టీస్ అన్ని మనకు ఐడియా ఉన్నాయి. ఇంకా మీరు చెప్పిన 128 ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, కానీ అది పుట్టే, కానీ వాటికి ఇంకా బార్సాలు అవ్వాల, నేమింగ్ ఇవ్వాల. కొన్నిటికి నేమింగ్ ఇవ్వలేదు. మనం అనుకుంటాం 100 కన్నా అబవ్ ఉండే వాటికి ఇలా పిలవాలి, కానీ దే ఆర్ నాట్ ఒరిజినల్ నేమ్స్. అంటే పేరు పెట్టేంత వరకు మనకి చూడండి, చిన్నపిల్లలు ఎవరైనా పుట్టారు అనుకోండి, యా సంబడి హ్యాస్ గివెన్ ఆన్సర్ కరెక్ట్, శ్రీనాథ్, యూయూపీ, యూయూఎన్, యూయూఎం, అలా రకరకాలుగా పేర్లు పెడుతూ ఉంటాం కదా, బట్ దే ఆర్ నాట్ ద ఒరిజినల్ నేమ్స్. చిన్నప్పుడు చెప్పాను కదా, అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎవరైనా పుట్టారు అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు, ఏదో కన్నా, బంగారం, చిట్టి, నాని, బుజ్జి అనేదో పిలుస్తుంటాం. దే ఆర్ ఆల్ నిక్ నేమ్స్, బట్ దే ఆర్ నాట్ ఒరిజినల్ నేమ్స్. ఇప్పుడు మనం కూడా జెడ్ వాల్యూ అనేవి 100 కన్నా ఎక్కువ ఉండే వాటికి, అంటే అటామిక్ నెంబర్ 100 కన్నా ఎక్కువ ఉండే వాటికి ఎలా పిలవాలి అన్నది ఒక చిన్న ఐయుపిఏసి అని అంటాం. ఆర్గానిక్ లోని ఇన్ఆర్గానిక్ లో వస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్స్. వాళ్ళు కూర్చుని ఒక ప్రొఫార్మాని డిజైన్ చేసుకున్నారు. ఈ ఎలిమెంట్ కి ఇలా చదవాలి, ఈ ఎలిమెంట్ కి ఇలా చదవాలి, ఈ ఎలిమెంట్ కి ఇలా చదవాలి అని ఒక చిన్న రూల్స్ పెట్టుకున్నారనమాట. ఆ రూల్స్ మనం ఇందులో నేర్చుకుంటాం. 100 కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఉండే వాటి, అంటే 100 అటామిక్ నెంబర్ కన్నా ఎక్కువ అటామిక్ నెంబర్ ఉండే ఎలిమెంట్స్ ని ఏ రకంగా చదవాలి. కానీ దే ఆర్ నాట్ ఒరిజినల్ నేమ్స్. ఒరిజినల్ నేమ్స్ ఇంకా పెట్టలేదు మనకి. కొన్ని 118 వరకు, 114 to 118 వరకు పెట్టేశారు, కానీ మోర్ దాన్ దిస్ వీ డోంట్ నో అబౌట్ ద ఒరిజినల్ నేమ్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్. ఓకే, అందుకని అసలు నేమ్స్ ఈ పర్టికులర్ 118 ఎలిమెంట్స్ ని ఎలా క్లాసిఫై చేశారు, దాన్ని పీరియాడిక్ క్లాసిఫికేషన్ అని అంటారు. ఎలా క్లాసిఫై చేశారో చూడండి. ఫస్ట్ వచ్చిన సైంటిస్ట్ ఎవరు అంటే డోబర్నీర్, కానీ డోబరైనర్ అని కూడా అంటారు. జాన్ డోబర్నీర్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. నెక్స్ట్ న్యూలాండ్, నెక్స్ట్ లూథర్ మేయర్, నెక్స్ట్ మెండలీఫ్, నెక్స్ట్ మోస్లే. నౌ వీఆర్ యూజింగ్ దిస్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. నువ్వు ఎక్కడ ఏ స్కూల్స్ లో కానీ, ఏ కాలేజెస్ లో కానీ, ఏ యూనివర్సిటీస్ లో కానీ మనం అబ్జర్వ్ చేసినా దే ఆర్ ఆల్ యూజింగ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ రైట్ నౌ. మోడర్న్ పీరియాడిక్ లా అని అంటాం, అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. లాని బేస్ చేసుకుని, based on the modern periodic law, we are using this periodic table. This is called as modern periodic table. It is called as modern periodic table. Okay, so let us discuss one by one. ఈ క్లాసిఫికేషన్ లో భాగంగా ఎవరెవరు ఏ రకమైన డెఫినేషన్స్ ఇచ్చారు, అవి సక్సెస్ అయ్యాయా, ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ఎంతవరకు ఫెయిల్ అయ్యాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. చూడండి, అన్నిటికన్నా లాస్ట్ 6th వన్ ఏది ఉందో, దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వన్. నువ్వు పీరియాడిక్ టేబుల్ ని డిస్కస్ చేయాలి అంటే దిస్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వన్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ డోబరైనర్ తీసుకుంటే ఇందులో చాలా సంవత్సరాలు సక్సెస్ అయింది కాబట్టి అదే కరెక్ట్ అనుకున్నారు, బట్ ఇట్ వాస్ ఫెయిల్డ్. న్యూలాండ్స్ ఫెయిల్డ్, లూథర్ మేయర్ ఫెయిల్డ్, మెండలీవ్స్ somewhat better, mostly also somewhat better, and finally we are in this modern periodic law or modern periodic table we are using right. Okay, let us start one by one. Got it?
సో ఇవి ఇంటర్మీడియట్ అయితే ఏమీ అవసరం ఉండవు. ఇంటర్మీడియట్ ఓన్లీ మోడర్న్ పీరియాడిక్ లా నేర్చుకుంటే చాలు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంటుందో నేర్చుకుంటే చాలు. ఓకే. బట్ డాబరైనర్ ఏం చెప్పాడు, న్యూలాండ్స్ ఏం చెప్పాడు, లూథర్ మైర్ ఏం చెప్పాడు అన్నది మాత్రం విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్టివ్ దే ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ పరంగా దే ఆర్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్. లెట్ us డిస్కస్ వన్ బై. డాబరైనర్ ఏం చెప్పాడు, దానికి నేను ఇలా రౌండ్ పెట్టాను చూడండి. డాబరైనర్ ఇంట్రడ్యూసెస్ సమ్ ట్రయాడ్స్. ట్రై అంటే ఎన్ని? 3. ట్రయాడ్. తను ఏం చేశాడంటే త్రీ ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేశాడు. అంటే ఈ నెంబర్ ఆఫ్ రీసెర్చెస్ చేసి లాస్ట్ ఒక త్రీ ఇంపార్టెంట్ పేర్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. చూడండి ఒకసారి. లిథియం, సోడియం, పొటాషియం, దిస్ ఈస్ వన్ పేర్. కాల్షియం, స్ట్రాన్షియం అండ్ బేరియం, దిస్ ఇస్ అనదర్ పేర్. క్లోరిన్, బ్రోమిన్ అండ్ ఐరన్, దిస్ ఇస్ ద అదర్ పేర్. ఈ మూడిటిని లిథియం, సోడియం, పొటాషియం ఒక ట్రయాడ్ అంటారు. కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం ఒక ట్రయాడ్ అంటారు. క్లోరిన్, బ్రోమిన్, ఐరన్ ఒక ట్రయాడ్ అంటారు. ఈ ట్రయాడ్ తాలూకు అడ్వాంటేజ్ ఏంటి? డాబరైనర్ ట్రయాడ్ తాలూకు అడ్వాంటేజ్ ఏంటి? జస్ట్ అబ్జర్వ్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ లిథియం, సోడియం అండ్ పొటాషియం. ఈ మూడిట్ల తాలూకు అటామిక్ వెయిట్స్ అబ్జర్వ్ చేస్తే సెంటర్ ఆటమ్ తాలూకు అటామిక్ వెయిట్ అనేది ఫస్ట్ ఆటమ్, థర్డ్ ఆటమ్ తాలూకు అటామిక్ వెయిట్స్ తాలూకు యావరేజ్ కి ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పారు. సక్సెస్ అయిపోయింది అది. లిథియము, పొటాషియం చూడండి, ఇక్కడ లిథియం ఇట్ ఈస్ పొటాషియం. ఈ రెండింటి తాలూకా వెయిట్, అటామిక్ వెయిట్స్ ఉంటాయి కదా, వాటి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే దట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ద అటామిక్ వెయిట్ ఆఫ్ ది సెకండ్ ఎలిమెంట్. మధ్యలో ఉండే ఎలిమెంట్ తాలూకా అటామిక్ వెయిట్ ఈక్వల్ అయిపోయిందంట. ఎంత అడ్వాంటేజ్ చూడండి అది. కాబట్టి లిథియం, సోడియం, పొటాషియం ఒక దగ్గర పెట్టాలి, ఈ మూడింటిని ఒక ట్రయాడ్ అంటారు అని ఒక టేబుల్ ఇంట్రడ్యూస్ చేశాడు డాబరైనర్. అలాగే కాల్షియం ఇస్ దర్, స్ట్రాన్షియం ఇస్ దర్, బేరియం ఇస్ దర్. కాల్షియం, స్ట్రాన్షియం ఈ రెండింటి తాలూకు అటామిక్ వెయిట్స్ యావరేజ్ ఎవరి యావరేజ్ కి ఈక్వల్ గా ఉంటుంది? స్ట్రాన్షియం అనే ఎలిమెంట్ తాలూకు యావరేజ్ కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఈ మూడు ఒక ట్రయాడ్, ఈ మూడు ఒక దగ్గర పెట్టండి అని టేబుల్లో ఒక దగ్గర పెట్టి. అలాగే క్లోరిన్ ఫస్ట్ ఎలిమెంట్, బ్రోమిన్ సెకండ్ ఎలిమెంట్, ఐడిన్ థర్డ్ ఎలిమెంట్. సో క్లోరిన్ యాజ్ వెల్ యాజ్ ఐడిన్ తాలూకు అటామిక్ వెయిట్స్ తాలూకు యావరేజ్ అనేది, యావరేజ్ అంటే ఆ రెండింటి తాలూకు వెయిట్స్ ప్లస్ చేసి బై 2 చేయాలి. చేస్తే ఆ వచ్చే ఆన్సర్ ఎవరికి ఈక్వల్ గా ఉంటుంది? బ్రోమిన్ అటామిక్ వెయిట్ కి ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఒక టేబులర్ ఫార్మ్ లో పెట్టండి. దీస్ 3 ఆర్ బిలాంగ్స్ టు వన్ ట్రయాడ్ అని డాబరైనర్ ట్రయాడ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ ఇట్ వాస్ టోటలీ గెట్స్ ఫెయిల్. ఎక్కడ ఫెయిల్ అయింది అని అంటే ఈ 3 పేర్స్ తప్ప ఇంకే పేర్స్ లోనే ఇది సాటిస్ఫై అవ్వట్లా. అందుకని డాబరైనర్ మరి చెప్పలేకపోయాడు అనమాట. అయ్యో నా దగ్గర ఈ 3 ఉన్నాయి, మరి ఇంక లేవు, మిగతావి ఏం లేవు అని. కాబట్టి ఇట్ వాస్ టోటలీ ఫెయిల్ డాబరైనర్ ట్రయాడ్స్. అర్థమైందా? గాట్ ఇట్ ఆర్ నాట్? అలా దిస్ ఇస్ కాల్డ్ డాబరైనర్. మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్, ఏవో ఒక మూడు పెయిర్స్ 4 ఇచ్చేసి వీటిలో డాబరైనర్ ట్రయాడ్ ఏది అని అంటాడు, లేదా డాబరైనర్ ట్రయాడ్ కానిది ఏది అని అంటాడు. విచ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు డాబరైనర్ ట్రయాడ్ ఆర్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు డాబరైనర్ ట్రయాడ్ అని అంటాడు. సో అందుకని మీరు బాగా మైండ్ లో పెట్టుకోండి. లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఇవి తప్ప మిగిలినవి కూడా డాబరైనర్ ట్రయాడ్స్ కావు. ఓకే, గాట్ ఇట్? Got it or not? Please tell me. Yes, anyway, no problem. So coming to the next, yeah, got it. Very good. Yes. So ఒకసారి డెఫినేషన్ చూడండి. ది అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్, ఇప్పుడే చెప్పాను, మిడిల్ ఎలిమెంట్ వాజ్ అప్రాక్సిమేట్లీ ద యావరేజ్ ఆఫ్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ ద అదర్ 2 ఎలిమెంట్స్. మిడిల్ ఎలిమెంట్ అనేది రిమైనింగ్ ఎలిమెంట్స్ తాలూకా అటామిక్ వెయిట్స్ యావరేజ్ కి ద మిడిల్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ ఈస్ ఈక్వల్. Almost, approximately it was equal. Okay, accuracy chapatla, approximately it was equal. That is called as డాబరైనర్ triad, but it was totally gets failed. This theory is only for these 3 important pairs: lithium, sodium, potassium, calcium, strontium, barium, chlorine, bromine and iodine. That's all. Okay, coming to the next one, Newland's octave law. Newland's law of octave. ఆక్టేవ్ ఏం చెప్తుంది? ఆక్టేవ్ అంటే మనం గిటారో లేకపోతే ఏదో పియానో, క్యాషియో లేకపోతే ఇంకేదో తీసుకున్నారనుకోండి, పియానో కానీ లేకపోతే గిటార్ కానీ లేకపోతే వయలిన్ కానీ ఏదో ఒకటి ఇన్స్ట్రుమెంట్, ఇప్పటి ఎనీ ఆఫ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, వాటిలో నోట్స్ ఉంటాయి. నోట్ ఏ, నోట్ బి, నోట్ సి అని ఏబిసిడీలతో రాస్తారు.
అది మనకి ఇఫ్ యూ హ్యావ్ ద గుడ్ నాలెడ్జ్ అబౌట్ ఇన్ సంగీతం, ఎస్, నాట్ ఓన్లీ వైలిన్, చాలా వాటిల్లో ఉంటాయి. సంగీతం మీద ఐడియా ఉందనుకోండి మీకు, చూడండి ఒకసారి, సా, అందరికీ ఐడియా ఉన్నది, సా, రే, గా, మా, పా, దా, ని, అంతే కదా. మనకి ఈ తెలుగులో ఏమంటారంటే సప్త స్వరాలు ఉంటాయి. సప్త మీన్స్ 7. సో ఓన్లీ 7 notes we have. 1, 2, 3, 4, 5, 6 and 7. Up to this the swaras are over. ఇవి కాకుండా నువ్వు ఏ సాంగ్ తీసుకున్నా సరే అన్నిట్లో ఈ 7 ఉంటాయి మనకి. సో మళ్ళీ ఎందుకు నేను సా రాశాను అంటే, సరిగమ పదని స అనండి. మళ్ళీ సా ఏంటి అనంటే, దిస్ ఇస్ ద సేమ్ ఆక్టేవ్ విచ్ వాజ్ రిపీటెడ్ అట్ ది 8th పొజిషన్. దాని 8th పొజిషన్ లో మళ్ళీ అదే ఆక్టేవ్ రిపీట్ అయింది, అదే నోట్ రిపీట్ అయింది. సేమ్ నోట్ వాజ్ రిపీటెడ్ ఆఫ్టర్ నీ. నీ తర్వాత సరిగమ పదని, మళ్ళీ సా, సరిగమ పదని, సరిగమ పదని, సరిగమ పదని, అలా ఉంటాయి. అంటే ఒక ఆక్టేవ్, సెకండ్ ఆక్టేవ్, థర్డ్ ఆక్టేవ్, ఫోర్త్ ఆక్టేవ్, అలా ఉంటాయి. అంటే ఏదో లో, లో ఆక్టేవ్, హై ఆక్టేవ్ ఏదో అంటారు, సంగీతంలో అంటారు కదా మనకి, అలా ఉంటాయండి. నో నో, ఆక్టేవ్ ఇస్ డిఫరెంట్, ఆక్ట్ ఈస్ డిఫరెంట్. అంటే ఆక్ట్ కరెక్టే, అంటే 8 అని కరెక్టే. ఆక్ట్ మీన్స్ 8, దట్ ఈస్ ఓకే. 8th ఎలిమెంట్, ఇక్కడ 8th ఎలిమెంట్. ఆక్టేవ్స్ అంటే మనకి ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నాట్ ఆక్టెట్ రూల్ ఆర్ ఆక్టెట్ 8 రిలేటెడ్ కాదు ఇది యాక్చువల్గా. లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటాం కదా. ఆక్టేవ్ అని అంటే ఒక పర్టికులర్ సంగీత సంగీతంలో ఉండే ఒక ఇంపార్టెంట్ వర్డ్ అనమాట ఆక్టేవ్ అని. బట్ యాక్చువల్లీ వాట్ యు సెడ్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఆక్ట్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు 8. అందుకని 8th ఎలిమెంట్ కి ఈక్వల్ అవుతుంది అని అంట. కానీ 8th ఎలిమెంట్ కి ఈక్వల్ అయింది అని అంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఆక్టెట్ కాదు, ఇట్ ఈస్ ఆక్టేవ్. ఓకే, రైట్. యా, మేబీ అష్టక సిద్ధాంతం, కరెక్ట్ అవ్వచ్చు. ఇంకా రకరకాలుగా వస్తాయి మనకి. ఎనీవే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఏదైతే మనం తీసుకుంటున్నాం, ఒక లెటర్ సా అనే లెటర్ తీసుకుంటున్నాం, అది 8th ఎలిమెంట్ కి ఈక్వల్ అయింది. ఎలా అయితే ఈక్వల్ అయిందో, అంటే మన ఆక్టేవ్స్ లో ఎలా అయితే, సంగీతంలో ఉండే ఆక్టేవ్స్ లో ఎలా అయితే ఈక్వల్ అయిందో, అలాగే మ్యూజికల్ నోట్స్, ఇక్కడ చూసారా, మ్యూజికల్ నోట్స్ ఎలా అయితే ఈక్వల్ అయిందో, అలానే కెమికల్ ఎలిమెంట్స్ లో కూడా ఫస్ట్ ఎలిమెంట్, దాని తర్వాత వచ్చే 8th ఎలిమెంట్ తాలూకా ప్రాపర్టీస్ కి ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పాడు. ఎవరు? న్యూలాండ్. చాలా వరకు సక్సెస్ అయింది అది. కానీ కొన్నిట్లో ప్రాబ్లం వచ్చేసింది. ఎలాంటి వాటిలో సక్సెస్ అయింది? సీ హియర్, దిస్ సిస్టమ్ ఈస్ వర్క్డ్ వెల్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్? ఫర్ లైటర్ ఎలిమెంట్స్ ఓన్లీ. హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్. హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్. హైడ్రోజన్ ఫస్ట్ ఎలిమెంట్ అయితే ఫ్లోరిన్ 9th ఎలిమెంట్, అంటే దీని తర్వాత 8th ఎలిమెంట్ అనమాట. 9th ఫ్లోరిన్ అయితే క్లోరిన్ 17th, అంటే దీని తర్వాత 8th ఎలిమెంట్ అనమాట. 9 + 8 17 కదా, 1 + 8 9 కదా. కాబట్టి ఏమవుతుంది, 8 ఎలిమెంట్స్ తర్వాత హైడ్రోజన్ తర్వాత 8 ఎలిమెంట్స్ ఫ్లోరిన్, ఫ్లోరిన్ తర్వాత 8 ఎలిమెంట్స్ క్లోరిన్, అలా చెప్పారు. న్యూలాండ్ చెప్పాడు అనమాట మనకి. సో ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్ తాలూకా ప్రాపర్టీస్, ఫ్లోరిన్ తాలూకా ప్రాపర్టీస్, అలాగే క్లోరిన్ తాలూకా ప్రాపర్టీస్ ఈక్వల్ గానే ఉంటాయి. షో సిమిలర్ ప్రాపర్టీస్ అన్నాడు, కానీ మొత్తం ఫెయిల్ అయిపోయింది. అది ఎలాంటి వాటికి సక్సెస్ అయింది? ఓన్లీ లైటర్ ఎలిమెంట్స్ కి మాత్రమే సక్సెస్ అయింది. బట్ హైయర్ ఎలిమెంట్స్కి వెళ్ళామనుకోండి, అంటే అటామిక్ నెంబర్స్ ఎక్కువ, అటామిక్ వెయిట్స్ ఎక్కువ ఉండే ఎలిమెంట్స్ ఏమైనా తీసుకుంటే, వాటికి ఇలాగా ఫస్ట్ ఎలిమెంట్, దాని తర్వాత వచ్చే 8th ఎలిమెంట్ తాలూకా ప్రాపర్టీస్ అనేవి ఈక్వల్ అవ్వట్లా. అందుకని దిస్ థియరీ వాజ్ ఆల్సో టోటలీ గెట్స్ ఫెయిల్. ఒకసారి చూడండి, న్యూలాండ్ arranged the elements in increasing order of their atomic weights. Atomic weights ని బేస్ చేసుకుని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే, అండ్ noted that a given element was similar to the 8th element that followed. ఒక ఎలిమెంట్ ఏదైతే అనుకుంటున్నామో దాని తర్వాత వచ్చే 8th ఎలిమెంట్ కి సిమిలర్ గా కనిపిస్తుందంట. దిస్ రిలేషన్షిప్ వాజ్ ద సేమ్ యాజ్ దట్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ఎ మ్యూజికల్ నోట్ అండ్ ఇట్స్ ఆక్టేవ్. మ్యూజికల్ నోట్, దాని ఆక్టేవ్, ఈ రెండింటికి మధ్యలో సా, మళ్ళీ నెక్స్ట్ సా, ఆక్టేవ్ లో ఉండే ఫస్ట్ లెటర్, మళ్ళీ నెక్స్ట్ ఆక్టేవ్ లో ఉండే ఫస్ట్ లెటర్, అలాగా ఫస్ట్ ఎయిత్ ఈక్వల్ అయిపోతున్నాయి అన్నమాట. అందుకని ప్రాపర్టీస్ ఈక్వల్ గా ఉంటాయి అని చెప్పాడు. దట్ ఈస్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ అని అంటాం. బట్ ఇట్ వాజ్ ఆల్సో టోటలీ గెట్స్ ఫెయిల్. ఇది కూడా ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఎవరు? లూథర్ మేయర్. లూథర్ మేయర్ ఏం చెప్పాడు? లూథర్ మేయర్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ వన్ ఇంపార్టెంట్ కర్వ్. ఒక కర్వ్ ని ఇంట్రడ్యూస్ చేశాడు, దాన్ని లూథర్ మేయర్ కర్వ్ అని అంటాం.
ఈ కర్వ్ ఏం చెప్తుంది మనకి? లోథర్మేయర్ కర్వ్ ఏం చెప్తుంది? See here. He calculated the atomic volumes of known elements as the ratio of molecular weight and density. మనకి డెన్సిటీ ఫార్ములా ఐడియా ఉంది. ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు, ఎవరైనా చెప్తారా? డెన్సిటీ ఫార్ములా ఏంటి? ఎనీవన్, క్విక్, బీ క్విక్. ఫార్ములా ఫర్ డెన్సిటీ. వెరీ గుడ్ శ్రీనాథ్, కరెక్ట్. మాస్ per volume. Very good. Mass per, correct Pavni, nice, good. Mass per volume is the formula for density. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే తను మనకి యూ కెన్ ఈజీలీ మెజర్ ద అటామిక్ వాల్యూమ్స్. మనకి వాల్యూమ్ తెలియదు, ఆటమ్ తాలూకు వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. యు నో ద మాస్, అటామిక్ మాస్ చెప్పొచ్చు కానీ వాల్యూమ్ మనం చెప్పలేం. అండ్ ఇన్ ద సేమ్ వే డెన్సిటీ, డెన్సిటీ అటామిక్ మాస్ అంటే అటామిక్ మాలిక్యులర్ వెయిట్ కి డెన్సిటీకి ఆ రెండింటిని మెజర్ చేస్తూ చూడండి ఒకసారి ఈ గ్రాఫ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అటామిక్ మాస్ ని ఎక్స్ యాక్సిస్ లో తీసుకున్నాడు, అటామిక్ వాల్యూమ్ ని వై యాక్సిస్ లో తీసుకుంటే తనకి ఒక గ్రాఫ్ వచ్చింది. ఫస్ట్ ఇలా 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 గ్రాఫ్ వచ్చింది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద అటామిక్ మాసెస్, ఇది అటామిక్ మాస్ అనుకుంటే దాని వాల్యూమ్ ఇది అనుకుంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద డెన్సిటీ. అటామిక్ వాల్యూమ్స్ ఇవి అటామిక్ మాసెస్. ఈ కర్వ్ ని బట్టి మనం బేస్డ్ ఆన్ ద అటామిక్ మాసెస్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూమ్స్. చూడండి, ఇది దాని వాల్యూమ్, ఇది దాని వాల్యూమ్, ఇది దాని వాల్యూమ్. అలాగే డెన్సిటీ, మాస్ ఈ రెండింటి రేషియో తీసుకున్నారనుకోండి, మాస్ బై డెన్సిటీ తీసుకున్నారనుకోండి ఏమొస్తుంది? వాల్యూమ్ వస్తుంది. అంటే ఈ వాల్యూమ్ కి మాస్ కి గ్రాఫ్ గీయచ్చు మనం. వాల్యూమ్స్ తెలిసిపోయి నీకు, మాస్ తెలిసిపోయింది. సో మాస్ కి వాల్యూమ్ కి గ్రాఫ్ గీస్తే ఇలా గ్రాఫ్ వచ్చిందంట. లోథర్మేయర్ చెప్పాడు మనకి. అంటే ఆ క్లాసిఫికేషన్ ని ఇలా మన అంటే ఎక్కడ కూడా మనకి మాస్ కి వాల్యూమ్ కి మధ్యలో ఉండే గ్రాఫ్ ఎక్కడ మ్యాప్ అవ్వట్లేదు. చూడండి, మ్యాచ్ అవ్వట్లేదు. అన్ని సెపరేట్ సెపరేట్ గా ఉన్నాయి. లిథియం వేరు, బెరిలియం వేరు, కార్బన్ వేరు, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్ అన్ని డిఫరెంట్ 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 అటామిక్ వాల్యూమ్స్ విత్ అటామిక్ మాసెస్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఈక్వల్ అవ్వట్లేదు. సో ఈ రకంగా ఒక ఇదే క్లాసిఫికేషన్ అసలు పీరియాడిక్ టేబుల్ క్లాసిఫై చేయాలంటే ఇలాగే చేయాలి అని లోథర్మేయర్ తన కర్వ్ లో ఇంట్రడ్యూస్ చేశాడు. మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇందులోని లోథర్మేయర్ కర్వ్ లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పారామీటర్స్ చెప్పండి అని అంటాడు. అటామిక్ మాస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, అటామిక్ వాల్యూమ్ ఆన్ వై యాక్సిస్. దేనికి గ్రాఫ్ గీసాడు అంటే ఇది అటామిక్ మాస్, అటామిక్ వాల్యూమ్ అని చెప్తాం. ఓకే, సో డెన్సిటీ నుంచి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి వాల్యూమ్ కి మాస్ కి మధ్యలో గ్రాఫ్ గీస్తే ఇలా కనిపించింది తన గ్రాఫ్. సో ఇలాగే వెయ్యాలి. నీ దగ్గర 118 ఎలిమెంట్స్ ఉంటే ఆల్ 118 ఎలిమెంట్స్ కూడా AMUs, అటామిక్ మాస్ యూనిట్స్. ఎక్స్ యాక్సిస్ లో అటామిక్ మాస్ తీసుకుంటాం, అటామిక్ మాస్ యూనిట్స్ యూ నీడ్ టు టేక్. ఓకే, వై యాక్సిస్ లో వాల్యూమ్ తీసుకుంటాం. వాల్యూమ్ అంటే సెంటీమీటర్ క్యూబ్ ఆర్ మీటర్ క్యూబ్ అలాంటి తీసుకోవచ్చు. వాల్యూమ్ కదా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ మూడింటి దృష్టిలో వాల్యూమ్ మనం మెజర్ చేయాలి కదా. కాబట్టి సిఎం సిఎం సిఎం, సెంటీమీటర్ ఎక్స్, సెంటీమీటర్ వై, సెంటీమీటర్ జెడ్, అందుకు సెంటీమీటర్ క్యూబ్ అయింది. ఓకే, వాల్యూమ్ ఆన్ వై యాక్సిస్ in centimeter cubes, atomic mass on x-axis in AMU. This is Lothar-Meyer's curve. Very important it is also. కానీ ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇలా కరువు బట్టి మనం పీరియాడిక్ క్లాసిఫికేషన్ చెప్పలేము అని తర్వాత తెలుసుకున్నారు. అప్పుడు ఎవరు వచ్చారు మనకి? మెండలీఫ్ అనే సైంటిస్ట్ వచ్చారు. తను ఒక ఇంపార్టెంట్ లాని ఇంట్రడ్యూస్ చేశాడు, మెండలీఫ్స్ పీరియాడిక్ లా అని అంటాం. సో ఈ పీరియాడిక్ లాని బేస్ చేసుకుని, మెండలీఫ్స్ పీరియాడిక్ లాని బేస్ చేసుకుని చాలా కాలం పీరియాడిక్ టేబుల్ రన్ అయిపోయింది. ఇదే కరెక్ట్ ఏమో అని అనుకున్నారు. మెండలీఫ్స్ పీరియాడిక్ లాయే కరెక్ట్. మనం వాటి ప్రాపర్టీస్ ని ఓన్లీ మెండలీఫ్ పీరియాడిక్ లాని బేస్ చేసుకునే వీ కెన్ నో ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ అని అనుకున్నారు. చాలా సంవత్సరాలు ఇలాగే గడిచింది. కానీ లాస్ట్ కి ఫైనల్ గా వన్స్ ద మోస్ట్లీ యాజ్ వెల్ యాజ్ నీల్స్ బోర్ వాజ్ డెవలప్డ్ ఏ పీరియాడిక్ టేబుల్, దిస్ వాజ్ టోటలీ గెట్స్ థ్రోన్ ఆఫ్. మెండలీఫ్స్ పీరియాడిక్ లా బయటికి పంపించేశారు వాళ్ళు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత మోస్ట్లీ డెవలప్ చేశాడు పీరియాడిక్ లాని. తర్వాత మోడర్న్ పీరియాడిక్ లా ఇప్పుడు ప్రస్తుతానికి రైట్ నౌ వీఆర్ యూజింగ్ ద పీరియాడిక్ లా విత్ ద హెల్ప్ ఆఫ్ నీల్స్ బోర్ మోస్ట్లీ కాంబినేషన్ లో వచ్చిన పీరియాడిక్ టేబుల్ ని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మెండలీఫ్ ఏం చెప్పాడో చూద్దాం, దెన్ వీ విల్ గో ఫర్ మోస్ట్లీ. సో మెండలీఫ్స్ పీరియాడిక్ లా ఏం చెప్తుంది? వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఐఎమ్ గివింగ్
5-star rating to this. The physical and chemical properties of the elements, the physical and chemical, chala important definition idi. The physical and chemical properties of the elements and their compounds are a periodic function of their atomic weights. This is most important. సో నువ్వు క్లాసిఫికేషన్ చేస్తే నీ దగ్గర ఉండే 118 ఎలిమెంట్స్ 110 ఎలిమెంట్స్ 120 ఎలిమెంట్స్ క్లాసిఫై చేసేటప్పుడు the properties of all the elements are depends only on their atomic weights. ఆ అటామిక్ వెయిట్స్ ని బేస్ చేసుకునే పేర్చు అని మెండలీఫ్ చెప్పాడు. అంటే వరుసగా పేర్చేటప్పుడు అటామిక్ వెయిట్ తక్కువ ఉండేది, నెక్స్ట్ కొంచెం ఎక్కువ ఉండేది, ఇంకా ఎక్కువ ఉండేది, ఇంకా ఎక్కువ ఉండేది, ఇంకా ఎక్కువ ఉండేది అని అలా రకరకాల అటామిక్ వెయిట్స్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసి all the physical and chemical properties of these elements are a periodic function of their atomic weights అని చెప్పాడు. సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిపోయింది, ఎక్కడ ఫెయిల్ అయింది నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను ఎందుకు ఫెయిల్ అయింది అని. ఓకే, సో దాని కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి అటామిక్ వెయిట్స్ ని బేస్ చేసుకుని అరేంజ్ చేయాలి, ఆ ప్రాపర్టీస్ అన్ని దానిపైన డిపెండ్ అవుతాయి అని చెప్పాడు. కానీ చాలా కాలం అందరూ నమ్మేశారు. Yes, this is the correct one, this is the correct one. Physical properties, chemical properties of the elements and their compounds are a periodic function of their atomic weights అని మెండలీఫ్ చెప్పాడు కదా. మనం అదే ఫాలో అవ్వాలి అని క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ని ఇంట్రడ్యూస్ చేసేసి టకమని వేసాడు మెండలీఫ్. ఎలా చూడండి, ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దైర్ అటామిక్ వెయిట్స్. వాటి అటామిక్ వెయిట్స్ ని బేస్ చేసుకుని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేశాడు. ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. Yes, this is the Mendeleev's original periodic table. It is Mendeleev's periodic table. Okay, so ఇందులో మనకి గ్రూప్ అని రాసాం, చెప్తా అక్కడ చూపిస్తాను. ఓకే, ఇది మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. చూడండి, ఇక్కడ హైడ్రోజన్ తో వాళ్ళకి అటామిక్ వెయిట్ 1.008, ఇక్కడికి వచ్చేసరికి 6.93, ఇక్కడ 9.01, ఇక్కడ 10.81 అలాగా అరేంజ్ చేశాడు. ఓకే, అయితే ఇక్కడ చూడండి హైడ్రోజన్ తర్వాత ఏం పెట్టాలో తెలియలే అతనికి, ఇక్కడ ఏం పెట్టాలో తెలియలే. అలా ఎక్కడెక్కడైతే మనకి ఎలిమెంట్స్ పెట్టాలో తెలియకపోతే వాటిని ఎంటీగా విడిచిపెట్టేశాడు అనమాట. అంటే చాలా వరకు మెండలీవ్ టేబుల్లో ఎంటీస్ కనిపించాయి తనకు, చాలా వరకు ఎంటీస్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో మరికొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి అన్న ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. హారిజాంటల్ రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని పీరియడ్స్ అని అన్నాడు, వెర్టికల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రూప్స్ అని అన్నాడు. ఇది సక్సెస్ అయింది, పీరియడ్స్ గ్రూప్స్. అండ్ ఈచ్ గ్రూప్ ఈస్ డివైడెడ్ ఇంటూ సబ్ గ్రూప్స్ ఏ అండ్ బి. ఏ కింద బి కింద మళ్ళీ ఒక గ్రూప్ ని ఏ గ్రూప్ బి గ్రూప్, మళ్ళీ ఆ గ్రూప్ ని ఏబి, మళ్ళీ గ్రూప్ ని ఏబి, అలా ఏబి గ్రూప్స్ కింద ప్రతి గ్రూప్ ని డివైడ్ చేశాడు అన్నమాట. ఓకే, అడ్డంగా ఉండే వాటిని హారిజాంటల్ రోస్ ని మనం ఏమని పిలుస్తున్నాం, పీరియడ్స్ అని పిలిచాం కదా. అందులో ఫస్ట్ 3 periods ని మనం షార్ట్ పీరియడ్స్ అని అంటాం. ద ఫస్ట్ 3 periods ఆర్ కాల్డ్ షార్ట్ పీరియడ్స్ అకార్డింగ్ టు మెండలీవ్స్. చూసుకోండి, అకార్డింగ్ టు మెండలీవ్స్ ఓన్లీ ద ఫస్ట్ 3 periods ఆర్ కాల్డ్ షార్ట్ పీరియడ్స్. మరి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కి వస్తే వీ హ్యావ్ ఓన్లీ 2 షార్ట్ పీరియడ్స్, 2 షార్ట్ పీరియడ్స్ ఉంటాయి. అవేంటేనో తర్వాత చూద్దాం. సో ఫస్ట్ మెండలీవ్స్ పీరియాడిక్ లాకి వెళ్తున్నాం. మెండలీవ్స్ లో మనకి షార్ట్ పీరియడ్స్ ఎన్ని, 3. ఆబ్జెక్టివ్ పనికి వస్తుంది. అకార్డింగ్ టు మెండలీవ్స్ వీ హ్యావ్ 3 షార్ట్ పీరియడ్స్. ద ఫస్ట్ 3 periods ఆర్ కాల్డ్ యాజ్ షార్ట్ పీరియడ్స్ అని అన్నాడు. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసాడు. చూడండి, ఫస్ట్ 3 periods ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది, ఫస్ట్ పీరియడ్ ఇట్ ఈస్, సెకండ్ పీరియడ్ ఇట్ ఈస్, థర్డ్ పీరియడ్. కానీ 6th గురించి చెప్పలేదు. చూడండి, 6th కూడా షార్టే యాక్చువల్ గా. 1 and 2 అండ్ ఫస్ట్ 3 అన్నాడు, థర్డ్ వన్ కూడా 1, 2, 3 ఇక్కడతో క్లోజ్ అయిపోయాయి కదా, అందుకని వీటిని షార్ట్ పీరియడ్స్ అని అన్నారు. యాక్చువల్ గా 6th కూడా అంతే, 6th కూడా చాలా తక్కువ ఉంది, కానీ దాని గురించి ఏం చెప్పలే. 1, 2, 3 మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాడు. 1, 2, 3 మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ మూడిట్ని ఏమని పిలుస్తున్నాం మనం, ఫస్ట్ 3 periods ఆర్ కాల్డ్ షార్ట్ పీరియడ్స్ అని అన్నాడు. చిన్నవి, షార్ట్ టెస్ట్ అని కూడా ఏం చెప్పలే, ఆ 3 చిన్నవి అనేసాడు అంతే. కానీ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనం షార్ట్ టెస్ట్ కూడా మాట్లాడతాం. అంటే చాలా చిన్నవి, పెద్దవి, బాగా పెద్దవి అని 4 different types. షార్ట్ టెస్ట్. ఓకే, లార్జెస్ట్, నార్మల్,
నార్మల్ అంటే లార్జ్ అన్నమాట. అలాంటి వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో. ఇప్పుడు ప్రస్తుతానికి మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ డిస్కస్ చేస్తాం. ఓకే, సీ హియర్. ఇందులో వచ్చిన డ్రాబ్యాక్స్ ఏంటి, మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటో ఒకసారి చూడండి. కొన్ని ఎలిమెంట్స్ మిస్ అయిపోయి మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్, దిస్ ఇస్ ఆబ్జెక్టివ్ బిట్, వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్. Write the names of missing elements in Mendeleevs according to Mendeleevs. Eka boron, Eka aluminum, Eka silicon. These three are called missing elements according to Mendeleevs. ఈ మూడిట్లో మనం మిస్సింగ్ ఎలిమెంట్స్ అని అంటే ఆబ్జెక్టివ్ చాలా ఇంపార్టెంట్ అది. అయితే మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అని అంటే, తను పూర్తిగా నేమ్ ఇంట్రడ్యూస్ చేయలేకపోయాడు, కానీ ఎక్కా బోరాన్ అని పేరు పెట్టాడు, కరెక్ట్ గా చెప్పాడు, బాగానే చెప్పాడు. కానీ ఎక్కా బోరాన్ ఒరిజినల్ నేమ్ ఈజ్ స్కాండియం, ఎక్కా అల్యూమినియం ఈజ్ కాల్డ్ గ్యాలియం, ఎక్కా సిలికాన్ ఈజ్ కాల్డ్ యాజ్ జెర్మేనియం. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎక్కా బోరాన్ అంటే ఏంటి అని అంటే స్కాండియం అని అర్థం. ఎక్కా బోరాన్ అని చెప్పాడు, దాన్ని ఎక్కా బోరాన్ అనాలి అని అన్నాడు, కానీ ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్కా బోరాన్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు స్కాండియం యాక్చువల్లీ. అలాగే ఎకా అల్యూమినియం, కానీ ఒరిజినల్ గా ఎకా అల్యూమినియం కాదు, ఇట్ ఈస్ గ్యాలియం. ఎకా సిలికాన్ ఇస్ జెర్మేనియం. ఓకే, సో క్వశ్చన్ ఆబ్జెక్టివ్ లో ఏమడుగుతాడు, ఎకా బోరాన్ తాలూకు ఒరిజినల్ నేమ్ ఏంటి, ఎకా అల్యూమినియం ఏంటి, ఎకా సిలికాన్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. కాబట్టి యూ హ్యావ్ టు పే మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దీస్ త్రీ ఇంపార్టెంట్ మిస్సింగ్ ఎలిమెంట్స్. ఈ మూడిట్లే మనం ఏమని పిలుస్తాం, దీస్ త్రీ ఆర్ కాల్డ్ యాజ్ మిస్సింగ్ ఎలిమెంట్స్ అంటాం. ఎక్కా బోరాన్, ఎక్కా అల్యూమినియం అండ్ ఎక్కా సిలికాన్, స్కాండియం, గ్యాలియం అండ్ జెర్మేనియం. అలాగే ఒక డ్రాబ్యాక్ ఉంది ఇందులోని, ఏంటది, దట్ ఈస్ అనామలస్ స్పేస్. తను ఏం చెప్పాడు, మెండలీఫ్ ఏం చెప్పాడు, ఎలా ఆర్డర్, దేన్ని బేస్ చేసుకుని ఆర్డర్ పెట్టమన్నాడు చెప్పండి. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎలా పెట్టాడు, బేస్డ్ ఆన్, చెప్పండి ఎనీవన్ ప్లీజ్. బేస్డ్ ఆన్ the physical and chemical properties of the elements or its compounds are a periodic function of their, yeah, somebody has given the answer, we will see. Very good, atomic weights, perfect, atomic masses or atomic weights kada. Ante nu left to right velte atomic weights em avvali, it should be increases kada. Kani see here, this is an anomalous, this is an anomalous, this is anomalous, this is anomalous space. మనం అనుకున్నట్టుగా అందులో లేవు. ఆర్గాన్ అటామిక్ నెంబర్ ఎంత చెప్పండి ఎవరైనా, ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఆర్గాన్. yes, very good, 18, perfect. What about potassium? very good, 19, correct. బట్ ఇక్కడ అటామిక్ వెయిట్స్ చూస్తే ఆర్గాన్ తాలూకు అటామిక్ వెయిట్ 40 ఉంటుంది, పొటాషియం అటామిక్ వెయిట్ 39 ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, తను యాక్చువల్గా ఇంక్రిమెంట్ ఆర్డర్ లో ఉంటుంది అని అనుకున్నాడు, ఎవరైట్, ఇంక్రిమెంట్ ఆర్డర్ లో ఉంటుంది అని అనుకున్నాడు. బట్ ఇక్కడ ఎనామలస్ పేరు వచ్చేసింది. తను అబ్జర్వ్ చేస్తే ఆర్గాన్ తర్వాత పొటాషియం వస్తుంది, కానీ ఆర్గాన్ కి అటామిక్ వెయిట్ 40, పొటాషియం కి అటామిక్ వెయిట్ 39, అంటే తగ్గిపోయింది. అంటే ఇక్కడ ఫెయిల్ అయిపోయింది అనమాట, మెండలీవ్స్ పీరియాడిక్ లా అనేది ఫెయిల్ అయిపోయింది ఇన్ దిస్ అనామలస్ పెయిర్. అలాగే బి అనామలస్ పెయిర్ చూడండి, కోబాల్ట్ నికెల్, కాండియం టైటానియం ఇరిడియం క్రోమియం, కాండియం టైటానియం ఇరిడియం క్రోమియం మ్యాంగనీస్ ఐరన్, కోబాల్ట్ నికెల్ 27, 28. 27 అంటే 59 అటామిక్ వెయిట్, 28 అంటే 58 అటామిక్ వెయిట్. పెరగాలి కానీ తక్కువ ఉంది అటామిక్ వెయిట్, కానీ ఈ రకంగానే అరేంజ్ చేశాడు. కోబాల్ట్ తర్వాత నికెల్ పెట్టాడు, అంటే అటామిక్ వెయిట్ ఏమైంది, తగ్గిపోయింది. కానీ తను ఏం చెప్పాడు, అటామిక్ వెయిట్స్ ఇంక్రిమెంట్ లో ఉండాలి అని అన్నాడు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనామలస్ పెయిర్. కోబాల్ట్ నికెల్ ఫెయిల్ అయింది. టెలూరియం అండ్ అయోడిన్, థోరియం అండ్ ప్రొటాక్టీనియం, దిస్ ఇస్ కాల్డ్ as ప్రొటాక్టీనియం. సో థోరియం, th means thorium, thorium and protactinium, thorium and protactinium. yes, సో ఎప్పుడైతే మనకి థోరియం ప్రొటాక్టీనియం తో ఇక్కడ చూడండి అటామిక్ వెయిట్స్ 232, 231 అని వచ్చాయో, అటామిక్ వెయిట్స్ ఏమైంది, తగ్గిపోయింది, పెరగల. కానీ మెండలీఫ్ ఏం చెప్పాడు, పెరిగేటట్టుగానే ఉంచండి అని అన్నాడు. యా,
ఏంటి 52 టెలూరియం చెప్తున్నావా? ఓకే. 52, 53 కరెక్ట్. 52 and 53. It is 90 and 91. 90 thorium, 91 protactinium. Good. Very good. పావనిక్. సో మనకి అటామిక్ నెంబర్స్ పరంగా సరిపోతుంది కానీ అటామిక్ వెయిట్స్ పరంగా సరిపోవట్లేదు. అందుకని మెండలీఫ్‌ది టోటల్ ఫెయిల్ అయిపోయింది. కానీ చాలా సంవత్సరాలు సక్సెస్ అయింది. ఇప్పుడు ఒకసారి ఈ టేబుల్ చూడండి. సీ ద టేబుల్, మెండలీఫ్స్ టేబుల్. ఎస్. ఎక్కడున్నాయి మనకి ఇప్పుడు చెప్పినవి? కోబాల్ట్ ఎక్కడుంది? వేర్ ఇట్ ఈస్? ఇందులో రాయలేదు ఎక్కడన్నా? యా. సోడియం, మెగ్నీషియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, పొటాషియం, కాల్షియం. ఇక్కడ యాక్చువల్‌గా ఇలా అనుకున్నాడు 39.10 and 40.08 అని. కానీ ఒరిజినల్లీ ద పొటాషియం ఈస్ హావింగ్ 40 whereas calcium is it is less. Calcium is it is less. తగ్గిందన్నమాట. అలాగే మిగతా ఇందులో లేవు యాక్చువల్‌గాను. మిగతా వాటిలో కూడాను ఇట్ వాస్ లెస్. అంటే ఆర్డర్ మిస్ అయిపోయిందన్నమాట. ఆర్డర్ యాక్చువల్‌గా మిస్ అయిపోయింది. కోబాల్ట్ అండ్ నికెల్. సీ హియర్ కరెక్ట్. కోబాల్ట్ అండ్ నికెల్. ఇక్కడ చూడండి కోబాల్ట్, నికెల్ ఉన్నాయి. కోబాల్ట్ 58.93, ఇట్ ఈస్ 58.71. అంటే తగ్గిపోయింది. అలా తగ్గకూడదు కదా. తను ఏం చెప్పాడు? అటామిక్ వెయిట్స్ బేస్ చేసుకుని ఇంక్రీజింగ్ ఆర్డర్ నేను అరేంజ్ చేశాను అని అన్నాడు. కానీ ఫెయిల్ అయిపోయింది అది. ఇక్కడే కాదు, ఇంకా టెలూరియం చెప్పాం కదా, థోరియం అండ్ ప్రొటాక్టీనియం. థోరియం అండ్ ప్రొటాక్టీనియం దగ్గర ఫెయిల్ అయిపోయింది. అలాగే పొటాషియం, కాల్షియం దగ్గర ఫెయిల్ అయిపోయింది. కోబాల్ట్, నికెల్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. సో ఇలాగా అటామిక్ వెయిట్స్ ని బేస్ చేసుకుని టోటలీ గెట్స్ ఫెయిల్డ్. అందుకని ఈ కథ చాలా కాలం పనిచేసింది. చక్కగా మెండలీవ్స్ పీరియాడిక్ లా చాలా సంవత్సరాల పాటు దీన్నే ఫాలో అయ్యారు. కానీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వన్స్ ద మోస్లేస్ ఎస్ ఆల్మోస్ట్ సిమిలర్. కాకపోతే మెండలీవ్స్ లో ఒక ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే ఇనర్ట్ గ్యాసెస్ ని ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. అప్పటికి ఇంకా ఇనర్ట్ గ్యాసెస్ డెవలప్ అవ్వలే. రామ్సే, రాలే అనే సైంటిస్టులు ఇనర్ట్ గ్యాసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ వాళ్ళు ఇనర్ట్ గ్యాసెస్ ని ఇంకా అప్పటికి మెండలీఫ్ ఏదైతే పీరియాడిక్ లా చెప్పాడో, పీరియాడిక్ టేబుల్ చెప్పాడో ఆ టైంకి 0 గ్రూప్ ఎలిమెంట్స్ రాలేదు మనకి. అంటే ఇనర్ట్ గ్యాసెస్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అవి లేవు. అందుకని ఈ పీరియాడిక్ టేబుల్ మళ్ళీ షఫల్ చేయాల్సి వచ్చింది అనమాట. వన్స్ ద ఇనర్ట్ గ్యాసెస్ హావ్ బీన్ డెవలప్డ్, ద పీరియాడిక్ టేబుల్ వాస్ టోటలీ గెట్ షఫల్డ్. మళ్ళీ మార్చారు దాన్ని. ఇనర్ట్ గ్యాసెస్ కూడా ఇంక్లూడ్ చేయాలి కదా, అందుకని అనమాట. సో మీకు ఎక్కడ మెండలీఫ్ టేబుల్ ఇనర్ట్ గ్యాసెస్ కనపడవు. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్. ఒక్కసారి మెండలీఫ్స్ ఎకా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎకా ఎలిమెంట్స్ చూడండి. ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్, ఒక రెండిట్లు మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు ప్రిడిక్ట్ చేసింది ఏంటంటే ఎకా అల్యూమినియం అని, కానీ ఒరిజినల్లీ ఇట్ ఈస్ గ్యాలియం. మళ్ళీ ప్రిడిక్ట్ చేసింది ఏంటి? ఎకా సిలికాన్. 0 గ్రూప్ ఎలిమెంట్స్ ని చెప్పలేకపోయాడు అనమాట మెండలీఫ్. అప్పటికి లేదు, ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, అప్పటి ఇంకా పుట్టలేదు అవి. ఇట్ ఈస్ ఎకా సిలికాన్ అండ్ ఇట్ ఈస్ జెర్మనీ. ఒరిజినల్ గా అయితే ఎకా సిలికాన్ అని పెట్టాడు తను. బట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే జెర్మేనియం అని మాట్లాడుకోవాలి. చూడండి వాటి నేమ్స్ ఇలా ఉన్నాయి, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్. బట్ దాని సింబల్ ఏమో గాలియం అండ్ జెర్మేనియం. అటామిక్ వెయిట్ 68, బట్ అబ్జర్వ్ చేస్తే 70. ఆల్మోస్ట్ సిమిలర్. చక్కగా చెప్పాడు. సిలికాన్ 72, బట్ అబ్జర్వ్డ్ వాల్యూ 72.6. అంటే ఆల్మోస్ట్ సిమిలర్. చాలా చక్కగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. డెన్సిటీ కూడా చూడండి, ఎకా సిలికాన్ యాజ్ వెల్ యాజ్ ఎకా అల్యూమినియం ఈ రెండిట్లు ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి. ఇది 5.3, 5.47 ఆల్మోస్ట్ సిమిలరే కదా. ఇట్ ఈస్ లో వాల్యూ, మెల్టింగ్ పాయింట్ ఈస్ వెరీ లో, దట్ ఈస్ 302. అంటే లో అని చెప్పాడు. ఇక్కడ హై అన్నాడు, 1231 వచ్చింది వాళ్ళకి. అంటే ఎక్కువనే కదా మీనింగ్. అలాగే తను ఏం చెప్పాడు? ఇది ప్రిడిక్టెడ్, ఇలా ఉండొచ్చు దీని ఆక్సైడ్ ఎకా అల్యూమినియంది R2O3 రూపంలో ఉండొచ్చు అని అనుకున్నాడు. అది Ga2O3 గానే దొరికింది మనకి, గాలియం కూడా. అలాగే ఇది RO2 రూపంలో ఉండొచ్చు అని అన్నాడు. జెర్మేనియం ఆక్సైడ్ కూడా GO2 గానే దొరికింది ఒరిజినల్ గా. అలాగే క్లోరైడ్స్ చూస్తే RCl3 అని అనుకున్నాడు. ఇక్కడ కూడా చక్కగా గాలియం ట్రైక్లోరైడ్ GaCl3 గానే దొరికింది. బట్ ఎకా సిలికాన్ మాత్రం RCl4 అని చెప్పాడు, గెస్ చేశాడు. అదేమో గాలియం Cl4 కిందే దొరికింది మనకి. చూసారా? ఆల్మోస్ట్ ప్రిడిక్షన్ వాల్యూ యాజ్ వెల్ యాజ్ అబ్జర్వ్డ్ వాల్యూ ఆల్మోస్ట్ సిమిలర్. చాలా బాగా చెప్పాడు అనమాట. కానీ ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ? అటామిక్ వెయిట్స్ అని ఎప్పుడైతే అన్నాడో, పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ అని ఎప్పుడైతే అన్నాడో అక్కడ మొత్తం పోయింది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి,
Mendeleev's observed that the elements with similar properties have similar atomic weights. Weight కి అయితే అటామిక్ వెయిట్ సిమిలర్ గా ఉంటాయో వాటన్నిటికీ ప్రాపర్టీస్ కూడా సిమిలర్ గానే ఉంటాయి అని చెప్పాడు. అటామిక్ వెయిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వాటి ప్రాపర్టీస్ కూడా అలా స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ 56, 59, 59, ఇక్కడ 39, 85, 133 అలా అటామిక్ వెయిట్స్ పెంచుకుంటూ వెళ్తే సిమిలర్ గా ప్రాపర్టీస్ కూడా ఏమవుతుంటాయి, వాటి రెస్పెక్టివ్ ప్రాపర్టీస్ కూడా పెరుగుతుంటాయని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అనమాట. ఓకే, యా, వన్ మోర్ ఇంపార్టెంట్ అటామిక్ Mendeleev's periodic table is the elements present in 8th group are called transition triads. మనం ఇందాక 8th group చూసారా, ఇందులో 8th group చూసాను చూడండి. దిస్ ఇస్ 8th group. ఇందులో ఐరన్, కోబాల్ట్, నికెల్ ఉంది, రుథీనియం, రోడియం అండ్ పలాడియం ఉంది. దీస్ 3 ఆర్ ట్రయాడ్. 3 ఉంటే ట్రయాడ్ అని ఇందాక చెప్పాం. ఈ మూడింటిని మనం ట్రాన్సిషన్ ట్రయాడ్స్ అంటాం. దీస్ 3 ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ ట్రయాడ్స్. సో మీకు ఆబ్జెక్టివ్ బిట్ లో మెండలీవ్స్ ట్రాన్సిషన్ ట్రయాడ్స్ అని రాయండి అని అంటాడు. ఐరన్, కోబాల్ట్, నికెల్, రుథీనియం, రోడియం అండ్ పలాడియం. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. తర్వాత తెలిసింది అవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని. మెండలీవ్ టైంలో తెలియదు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు వీటిని అని ఐడియా రాలేదు. బట్ లేటర్ దీస్ ఎలిమెంట్స్ హ్యావ్ బిన్ నేమ్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఎందుకు వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు అన్నది నెక్స్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, చూసారా, ఐరన్, కోబాల్ట్ అండ్ నికెల్, ఐరన్, కోబాల్ట్ అండ్ నికెల్, రుథీనియం, రోడియం అండ్ పలాడియం, ఆస్మియం, ఇరిడియం అండ్ ప్లాటినం. Osmium, iridium and platinum. Osmium, iridium and platinum. These 3 are triads, transition triads. మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఎలా అయితే అన్నామో అలా వీటిని ట్రాన్సిషన్ ట్రయాడ్స్ అంటారు అని మెండలీవ్ అప్పుడు చెప్పాడు. వీటిని 8th group లో పెట్టుకున్నాడు అనమాట. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇందాకే నేను డిస్కస్ చేశాను, ఇది 0 group ఎలిమెంట్స్ ఆర్ నాట్ నోన్ అట్ ద టైమ్ ఆఫ్ మెండలీవ్స్. తెలియలేదు, అప్పటికి ఏమీ ఐడియా లేదు అసలు. తర్వాత రామ్సే అని, రాలే అని, దీవార్ అని రకరకాల సైంటిస్టులు వచ్చారు. దీవార్స్ మెథడ్ మనం నేర్చుకుంటాం. ఇనెట్ గ్యాస్ ఎలిమెంట్స్ చాప్టర్ ఉంది సెకండ్ ఇయర్ లో, అందులో నేర్చుకుంటాం దీవార్స్ మెథడ్, రామ్సే మెథడ్, రాలే మెథడ్. సో వీళ్ళందరూ ఏంటంటే ఇనెట్ గ్యాసెస్ ని ఇంట్రొడ్యూస్ చేశారు, డిస్కవర్ చేశారు, సెపరేట్ చేశారు అన్నమాట. అట్మాస్ఫియర్ లో ఉంటాయని తెలుసు, వాటిని సెపరేట్ చేశారు. సో అవి అప్పటికి మెండలీవ్స్ లో ఇంకా ఆ టైంకి వాళ్ళు సెపరేట్ చేయలేదు కాబట్టి ఇంక్లూడ్ చేయలేదు అనమాట. దీనిలో ఇంక్లూడ్ చేయలేదు, మెండలీవ్ టేబుల్లో ఇంక్లూడ్ చేయలేదు. ది ఎలిమెంట్స్ విత్ డిసిమిలర్ ప్రాపర్టీస్ వర్ కెప్ట్ ఇన్ డిఫరెంట్ సబ్ గ్రూప్స్ ఆఫ్ మెయిన్ గ్రూప్. ఇక్కడ చూడండి ఒకసారి, కాపర్, సిల్వర్, గోల్డ్ తీసుకున్నారు కదా, ఆర్ కెప్ట్ అలాంగ్ విత్ పొటాషియం, రుబీడియం, సీసియం. అంటే వీటికి ప్రాపర్టీస్ అనేవి డిసిమిలర్ గా ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఇందులోని, కాపర్, సిల్వర్, గోల్డ్, పొటాషియం, రుబీడియం, సీసియం ఫస్ట్ గ్రూప్ లోనే ఉంటాయి. ఇదిగోండి, పొటాషియం, రుబీడియం, సీసియం, కాపర్, సిల్వర్, గోల్డ్. ఓకే, ఈ 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ లోని, అలాగే కాపర్, సిల్వర్, గోల్డ్ ఈ 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏవైతే డిసిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి వాటిని సబ్ గ్రూప్ కింద పెట్టాడు. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ సిరీస్, 4th లోనే ఫస్ట్ సిరీస్, సెకండ్ సిరీస్. ఇది 5th లోని ఫస్ట్, సెకండ్, 6th లోని ఫస్ట్, సెకండ్. ఎక్కడైనా ఒక పీరియడ్ లో రెండేసి సబ్ పీరియడ్స్, సబ్ గ్రూప్స్ పెట్టుకోవడం కరెక్టేనా? కాదు, కంటన్ పెట్టాడు. ఇదేమో ఏ గ్రూప్ కి చెందింది, పక్కదేమో బి గ్రూప్ కి చెందింది. చూడండి, పొటాషియం ఏ గ్రూప్ అయితే కాపర్ బి గ్రూప్, రుబీడియం ఏ గ్రూప్ అయితే సిల్వర్ బి గ్రూప్, సీసియం ఏ గ్రూప్ అయితే గోల్డ్ బి గ్రూప్. అంటే కొన్ని ఏ గ్రూప్, కొన్ని బి గ్రూప్ సబ్ గ్రూప్స్ కింద డివైడ్ చేశాడు అనమాట. ఆ రెండింటి డిసిమిలర్ ప్రాపర్టీస్. యాక్చువల్ గా పొటాషియం కి కాపర్ కి ప్రాపర్టీస్ వేరు, రుబీడియం కి సిల్వర్ కి ప్రాపర్టీస్ వేరు, సీసియం కి గోల్డ్ కి ప్రాపర్టీస్ వేరు. బట్ పొటాషియం, రుబీడియం, సీసియం కి ప్రాపర్టీస్ ఒకటే, కాపర్, సిల్వర్, గోల్డ్ ప్రాపర్టీస్ ఒకటే. అందుకే ఈ మూడింటిని బి గ్రూప్ లోని, ఆ మూడింటిని ఏ గ్రూప్ లోని ఇంక్లూడ్ చేశాడు. సో ఇలాగా కొన్ని సక్సెస్ అయ్యాడు, కానీ కొంతవరకు ఫెయిల్ అయిపోయాడు, చాలా వరకు ఫెయిల్ అయిపోయాడు. ఓకే, అక్కడతో మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. తర్వాత వచ్చింది ఎవరు అని అంటే మోస్లే. దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన నెసెసిటీ లేదు, చెప్పాను కదా. మోస్లే ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ ఇంట్రడ్యూస్ చేశాడు. దాని నుంచి ఒక ఫార్ములా వచ్చింది, దానికి y=mx+c అనే ఒక స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో,
స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ అంతేనా. దీన్ని స్లోప్ ఈక్వేషన్ అంటారు అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్. y is equal to mx plus c ని స్లోప్ ఈక్వేషన్ అని అంటాం. ఇందులో స్లోప్ ఉంది, m is the slope here. y యాక్సెస్ ఇది x యాక్సెస్ ఇది. x యాక్సెస్ ముందర మల్టిప్లికేషన్ తో ఉండే స్లోప్ c ని ఏమంటాం, y ఇంటర్సెప్ట్. c is the y ఇంటర్సెప్ట్. యా స్లోప్ ఇంటర్సెప్ట్ పార్ట్ కరెక్ట్. లేదా దీన్నే స్లోప్ ఈక్వేషన్ లేదా స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ ఈక్వేషన్ అని అంటాం. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. See here, this is ఇక్కడ ఒకసారి దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే స్క్వేర్ రూట్ న్యూ ఈక్వల్స్ టు మల్టిప్లై చేయండి az మైనస్ ab. ఈ రెండు కాన్స్టెంట్స్, a is also కాన్స్టెంట్, రూట్ న్యూ is equal to az మైనస్ ab. దీన్ని ఇలా రాసుకుంటా y ఈక్వల్స్ టు mx ప్లస్ c అని రాస్తాం. ఓకే, y అంటే y యాక్సెస్ లో ఎవరిని తీసుకోమని చెప్పాం మనం, రూట్ న్యూ తీసుకున్నాం కదా. ఎక్స్ యాక్సెస్ లో ఎవరిని తీసుకోమన్నాం, జెడ్. చూడండి జెడ్ తీసుకున్నాం కదా ఎక్స్ యాక్సెస్ లో. వై ఇంటర్సెప్ట్ ఏంటి, మైనస్ ఏబి. దిస్ ఈజ్ మైనస్, మైనస్ కాబట్టి కిందకి వెళ్ళింది ఇది మైనస్. ఇది జీరో కదా, ఇది జీరో కదా, దీనికన్నా కింద ఉంటే అవన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఇది దిస్ ఈజ్ మైనస్ ఏబి అని అంటాం. దిస్ వాల్యూ ఈజ్ మైనస్ ఏబి అండ్ ఎం స్లోప్ ఈజ్ ఏ. ఇక్కడ స్లోప్ ఏదైతే ఉందో ఆ స్లోప్ అనేది ఏ అవుతుంది. Here the slope equals to plus a. Got it? Yeah, 0 comma minus a. Correct. 0 comma minus ab. So మీ mathematics లో మనం దీన్ని స్లోప్ కింద వాడుకోవచ్చు. స్లోప్ ఈజ్ a here. y intercept is minus ab and y axis లో రూట్ న్యూ తీసుకుంటున్నాం, x axis లో z తీసుకుంటున్నాం. తీసుకుని గ్రాఫ్ గీస్తే మీకు ఇలా గ్రాఫ్ వస్తుంది. మీకు గ్రాఫ్ మీద కూడా ఆబ్జెక్టివ్ బిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మోస్ట్లేస్ ఎక్స్పెరిమెంట్ లో గ్రాఫ్ ఏంటి, ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు. tan θ మనం మాట్లాడుకుంటే tan 45 ఈక్వల్స్ టు 1 అలా అయినా మనం డిస్కస్ చేసుకోవచ్చు. 45 ఇస్తే, లేదనుకోండి 45 ఇవ్వకుండా θ అన్నాం అనుకోండి, అప్పుడు సింప్లీ యూ కెన్ రైట్ tan θ. దట్స్ ఆల్. వదిలేస్తాం, tan θ విడిచిపెట్టేస్తాం. ఓకే రైట్. 45 అన్నాం కాబట్టి స్లోప్ 1 అయిపోతుంది. కరెక్ట్, వెరీ గుడ్. సో ఇక్కడతో మనకి మోస్ట్లేస్ ఎక్స్పెరిమెంట్ కూడా అయిపోయింది. సో ఈ మోస్ట్లీ ఏం చేశాడంటే యాక్చువల్ గా హీ హాస్ బొంబార్డెడ్ వేరియస్ ఎలిమెంట్ విత్ ఎక్స్రేస్. ఎక్స్రేస్ తో బొంబార్డ్ చేస్తే తనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడెక్కడ కనపడిందంట. చూడండి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్రేస్ లో మనకి తెలియదు ఈ విషయం. ఎక్స్రేస్ లో కే ఆల్ఫా కే బీటా అని 2 లైన్స్ ఉంటాయి. కే ఆల్ఫా ఇస్ 1 లైన్, కే బీటా ఇస్ అనదర్ లైన్. 2 లైన్స్ కనిపిస్తుంటాయి, ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలాన్ అలా వరుసగా లైన్స్ ఉంటాయి. అందులో తనకి ఏం కనిపించింది, ఏ ఎలిమెంట్ ని ఎక్స్రేతో బొంబార్డ్ చేసినా తనకి లైన్స్ కనిపించాయి. ఒక లైన్ స్పెక్ట్రమ్ ఒకటి వచ్చింది. ఆ స్పెక్ట్రమ్ లో ఫస్ట్ ఎక్స్రేస్ ని ఏ ఎలిమెంట్ పైన బొంబార్డ్ చేయించినా కే ఆల్ఫా ప్లేస్ లో కే బీటా ప్లేస్ లో, ఎక్స్రేస్ కి సంబంధించిన కే ఆల్ఫా కే బీటా ప్లేస్ లో తనకి స్పెక్ట్రమ్ కనిపించింది. కాబట్టే మీకు ఇంతకు ముందు ఒక క్వశ్చన్ నేను అడిగినట్టు జ్ఞాపకం, అడగకపోతే ఇప్పుడు అడుగుతున్నా చూడండి. న్యూక్లియస్ తీసుకోండి, ఇది న్యూక్లియస్, ఫస్ట్ షెల్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఫస్ట్ షెల్ స్టేషనరీ ఆర్బిట్ మనకి బోర్స్ అటామిక్ మోడల్లో చెప్పినప్పుడు 1, 2, 3, 4 ఆర్ ద ఆర్బిట్స్ అండ్ ద షెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ KLMN షెల్స్ అంటారు అని అనుకున్నాం కదా. వై ద ఫస్ట్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ యాజ్ K షెల్ బట్ నాట్ క్యాపిటల్ A షెల్? ఎందుకు ABCD అనట్లేదు, KLMN షెల్స్ అంటున్నారు అంటే ఒక ఆటమ్ లో ఏ ఎలిమెంట్ ని, అదే ఐ మీన్ ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ ఆఫ్ ఆటమ్ ని ఎక్స్రేతో గానీ బొంబార్డ్ చేస్తే, ఇఫ్ యు బొంబార్డ్ ద ఆటమ్ విత్ అన్ ఎక్స్రే ఇట్ విల్ ఫార్మ్స్ ద లైన్స్. అందులో ఫస్ట్ లైన్స్ అతనికి ఎక్కడ కనిపించాయి, కే ఆల్ఫా కే బీటా అనే ఒక లైన్స్ లో కనిపించాయి. అలా ఎక్స్రేస్ కి సంబంధించిన పేర్లు అనమాట. అందులో చాలా ఉంటాయి. అందులో కే ఆల్ఫా కే బీటా దగ్గర కనపడింది. ప్రతి ఆటమ్ కి అలా కనిపిస్తుంది వాళ్ళకి. అందుకని స్టార్టింగ్ ఆర్బిట్ కేతో ఇంట్రడ్యూస్ చేశారు. కే నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి LMNOP సిరీస్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో మాక్సిమం మీరు KLMN ఎందుకు అన్నది తెలియదు చాలా మందికి. అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. సో కే ఆల్ఫా కే బీటా లైన్స్ లో ఎక్స్రేస్ తో మనం ఎలిమెంట్ ని బొంబార్డ్ చేస్తే ఆ లైన్స్ కే ఆల్ఫా కే బీటాలో కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఎలిమెంట్ ని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్రేస్ నే పంపించాలి కాబట్టి
ఫస్ట్ ఆర్బిట్ ని కే అని, సెకండ్ ఆర్బిట్ ని ఎల్ అని, ఎం అని, ఎన్ అని, అలా ఫస్ట్ కే స్టార్ట్ అయిపోయింది, అక్కడి నుంచి ఇంకా ఎల్ఎంఎన్ అని స్టార్ట్ చేసి. ఓకే, సో ఈ పాయింట్ ఒకసారి చూడండి. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయితే మనకి ఫార్ములా ఏంటి? రూట్ న్యూ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. రైట్? ఇది కదా ఫార్ములా. అటామిక్ నెంబర్ పెంచుతూ ఉంటే జెడ్ పెంచండి, వాట్ అబౌట్ రూట్ న్యూ? అంటే న్యూ, రూట్ న్యూ పెరిగిందంటే న్యూ కూడా పెరిగినట్టు. వాట్ అబౌట్ న్యూ? atomic number increases, the frequency also increases. ఓకే, అటామిక్ నెంబర్ పెంచుతుంటే నువ్వు పంపించాల్సిన ఎక్స్రే ఫ్రీక్వెన్సీ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఎందుకంటే దాని నుంచి స్పెక్ట్రమ్ రావాలి అని అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇంపార్టెంట్ కదా. కాబట్టి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. న్యూ ఆల్సో ఇంక్రీజెస్. న్యూ మీన్స్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, సో జెడ్ ఈస్ ద కన్క్లూడ్. ఇప్పుడు ఏం చెప్పాడు చూడండి, మోస్ట్లీ నుంచి మనకు తెలుస్తుంది. జెడ్ ఈస్ ద ఫండమెంటల్ క్వాంటిటీ ఆఫ్ ఎలిమెంట్ విచ్ ఇంక్రీజ్ ద రెగ్యులర్ స్టెప్స్. అంటే మనం ఏ ఎలిమెంట్ ని నువ్వు కన్సిడర్ చేయాలన్నా అటామిక్ వెయిట్స్, అటామిక్ వెయిట్స్, అటామిక్ వెయిట్స్ అంటావు కదా మెండలీఫ్. అది కాదు, అటామిక్ వెయిట్స్ తప్పు నువ్వు చెప్పింది. ఎందుకంటే మనం ఏ ఆటమ్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నా ఎక్స్రేస్ ని పంపించే ఫైండ్ అవుట్ చేస్తాము. ఎక్స్రేస్ ని పంపిస్తే మనకి ఫ్రీక్వెన్సీ అటామిక్ నెంబర్ పైన డిపెండ్ అవుతాయి. కాబట్టి ఫ్రీక్వెన్సీ అటామిక్ నెంబర్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద అటామిక్ నెంబర్స్ బట్ నాట్ అటామిక్ వెయిట్స్ అని మోస్ట్లీ చెప్పేశాడు. ఓకే, అదే మనకి దిస్ లీడ్స్ ద ప్రపోజల్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ లా. మోడర్న్ పీరియాడిక్ లా ఇప్పుడు మనం వాడుతున్నది ఏదైతే ఉందో అది ఇంట్రడ్యూస్ అవటానికి కారణం ఎవరు అని అంటే మోస్ట్లీ మెండలీఫ్ లో ఉండే తప్పుని చెప్పి, ఏంటి తప్పు మెండలీఫ్? అటామిక్ వెయిట్స్ తాలూకా పీరియాడిక్ ఫంక్షన్ పైన ప్రాపర్టీస్ డిపెండ్స్ అవుతాయని చెప్పేశాడు మెండలీఫ్. బట్ దట్ వాస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు, ఓన్లీ అటామిక్ నెంబర్ పైనే డిపెండ్ అవుతుంది అని చెప్పడం కరెక్ట్. ఎవరు చెప్పారు ఇది? మోస్ట్లీ. దాన్ని పీరియడ్, మోడర్న్ పీరియాడిక్ కింద మనం కన్క్లూడ్ చేసుకున్నాం అనమాట. దట్స్ ఇక్కడతో మనకి ఈ రోజు టాపిక్ అయిపోయింది. మోడర్న్ పీరియాడిక్ లా ఏంటి అన్నది సస్పెన్స్, టుమారో విల్ డిస్కస్. ఓకే, మోడర్న్ పీరియాడిక్ లా అర్థమైంది కదా. మోస్ట్లీ ఎలా ఎలా చెప్పాడు, అసలు ఏంటి మెండలీఫ్ ని ఎందుకు కాదన్నాడు? ఎందుకు కాదన్నాడు? తను ఎక్స్రే ఎక్స్పెరిమెంట్ చేశాడు. మోస్ట్లీ చేస్తే తనకు తెలిసింది ఏమని, ఎక్స్రేస్ పంపించిన తర్వాత కొన్ని లైన్స్ ఫార్మ్ అయ్యాయి. అవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతాయి. అంటే అటామిక్ నెంబర్, ఫ్రీక్వెన్సీ రెండు ప్రపోర్షనల్ గా ఉంటుంది అన్నది తెలుసు. గాట్ ఇట్? ఎస్, వెరీ గుడ్. కమింగ్ టు ద ఐపీఈ మోడల్ క్వశ్చన్. డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ బై మెండలీఫ్. రాయగలరు కదా స్టడీ మెటీరియల్ లోని, లేకపోతే దీనిలోనే చూడండి. మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ తాలూకా క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అన్నది యూ కెన్ ఈజీలీ రైట్. How did Moseley's work on atomic numbers show that atomic number is the fundamental property better than atomic weight? Atomic weight కన్నా అటామిక్ నెంబరే కరెక్ట్ అని ఎలా చెప్పాడు? ఇప్పుడే చెప్పాం మనం. ఎక్స్రే పంపించి బొంబార్డ్ చేసి ప్రతి ఎలిమెంట్ పైన కే ఆల్ఫా కే బీటా లైన్స్ తెచ్చుకుని ఆ స్టోరీ అంతా రాస్తారు. ఓకే, కమింగ్ టు ద ఆబ్జెక్టివ్ బిట్స్. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అవైలబుల్ ఇన్ ఎలిమెంటల్ ఫార్మ్. చెప్పండి ఎవరైనా. Yes, very good. 118. Perfect. Coming to the next bit. Which of the following is a Dobereiner triad? ఇందాకే చెప్పాం కదా Dobereiner triad. Yes, very good. లిథియం, సోడియం అండ్ పొటాషియం. మరి ఈ మూడు ఏంటవుతాయి? ఈ మూడు ఏంటి? ఐరన్, కోబాల్ట్, నికెల్, రుథీనియం, రోడియం అండ్ పలాడియం, ఆస్మియం, ఇరిడియం అండ్ ప్లాటినం. These three are belongs to. చెప్పాను అవి కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. They are called transition triads. Perfect. Considering the chemical properties, atomic weight of the element beryllium was corrected based on. ఎప్పుడు కూడా ఒక నాట్ ఓన్లీ బెరిలియం, దేనిదైనా సరే అటామిక్ వెయిట్ ని దేని బేస్ చేసుకుని మనం ఆ కెమికల్ ప్రాపర్ దాన్ని కరెక్ట్ చేస్తాము అని అంటే బేస్డ్ ఆన్ ద వ్యాలెన్సీ బట్ నాట్ కాన్ఫిగరేషన్, డెన్సిటీ అండ్ వాల్యూమ్. వ్యాలెన్సీని బేస్ చేసుకుని కరెక్ట్ చేస్తాం. ఎకా సిలికాన్ ఈజ్ నోన్ యాజ్ ఎకా బోరాన్, ఎకా సిలికాన్ అండ్ ఎకా అల్యూమినియం. ఎకా సిలికాన్ ఈజ్ నోన్ యాజ్
Very good. Scandium. Very good. The element scandium is known long back as same question repeating. అంటే కొంచెం different గా. Yes. Eka. According to Mendeleev's, periodic properties of elements is a function of their atomic masses. Mass అన్న weight అన్న ఒకటే. Assertion కరెక్టేనా? ఏ మీన్స్ assertion? మీ అందరికి ఐడియా ఉంది కదా, assertion, reason అన్న క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. Assertion అలా ఇచ్చాడు. According to Mendeleev's, periodic properties of elements is a function of atomic weights అన్నాడు. Atomic weights కరెక్టేనా కాదా? ప్లీజ్ టెల్ మీ. సే ఎస్ ఆర్ నో. అటామిక్ వెయిట్స్ పరంగానే చెప్పాడు, కరెక్టా కాదా? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏమంటాడు, రీజన్ ఏంటి ఇచ్చాడు, అటామిక్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నాడు. అటామిక్ నెంబర్ అన్నా ప్రోటాన్స్ అన్నా ఒకటే అని అంటాడు. ఇప్పుడు ఎసర్షన్ రీజన్ రెండు కరెక్టేనా? ఒకవేళ రెండు కరెక్ట్ అయితే రీజన్ అనేది ఎసర్షన్ కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా కాదా, లేకపోతే రెండు తప్ప, ఏంటి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ పావని. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. ఎందుకంటే అసర్షన్ ఈజ్ కరెక్ట్. Mendeleev ఏం చెప్పాడు, బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్స్ అన్నాడు కదా. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్, నో డౌట్. మరి అటామిక్ నెంబర్ అన్నా ప్రోటాన్స్ అన్నా ఒకటే కదా, ఎలక్ట్రాన్స్ అన్నా ప్రోటాన్స్ అన్నా అటామిక్ నెంబర్ అన్నా ఒకటే అటామిక్ స్ట్రక్చర్ లో చెప్పాం. దిస్ ఆల్సో కరెక్ట్. రెండు కరెక్టే, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అటామిక్ నెంబర్ ప్రోటాన్స్ కి ఈక్వల్ అయితే Mendeleev లో చెప్పిన అటామిక్ మాసెస్ కి ఏంటి సంబంధం? అసలు దీనికి దానికి అసలు రిలేషన్ లేదు. రైట్, వెరీ గుడ్. అనామలస్ పెయిర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్, ఇందాకే చెప్పాను అనామలస్ పెయిర్స్. చూస్తారా, ఎకా సిలికాన్, ఎకా బోరాన్ ఇస్ స్కాండియం, ఎకా సిలికాన్ ఇస్ జెర్మేనియం. చూడండి ఒకసారి, మీరు ఇందాక రాంగ్ మెన్షన్ చేసినట్టున్నారు, ఒకసారి చూసుకోండి, కరెక్టేనా? ఎకా బోరాన్ ఇస్ స్కాండియం, ఎకా సిలికాన్ ఇస్ జెర్మేనియం. ఓకే. సో ఎనామలస్ పెయిర్స్ ఆర్గాన్ పొటాషియం, కోబాల్ట్ నికెల్, టెలూరియం ఐడిన్ అండ్ థోరియం ప్రొటాక్టీనియం. ఎస్, ఇట్స్ నాట్ కరెక్ట్. ఎకా సిలికాన్, ఎకా సిలికాన్ చూడండి ఒకసారి, ఎకా సిలికాన్, ఎకా సిలికాన్, యా దట్స్ కరెక్ట్. ఎకా సిలికాన్ is called germanium. ఎకా సిలికాన్ is called germanium, it is not scandium. ఎకా సిలికాన్ is called germanium. ఇందాక ఏదో అడిగాడు కదా, స్కాండియం, ఎకా ఎలిమెంట్ స్కాండియం ఈజ్ నోన్ లాంగ్ బ్యాక్. స్కాండియం ని ఏమని పిలుస్తాము? స్కాండియం ఈజ్ కాల్డ్, స్కాండియం ని ఏమని పిలవాలి? మీరు ఆ 3 పెయిర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 పెయిర్స్ ని మీరు కంపల్సరీ మైండ్ లో పెట్టుకోవాలి. సి హియర్, స్కాండియం ని ఎకా బోరాన్ అని పిలుస్తాము. బోరాన్ స్కాండియం. ఎకా బోరాన్ ఈజ్ కాల్డ్ స్కాండియం. ఎకా అల్యూమినియం ఈజ్ కాల్డ్ గ్యాలియం. ఎకా సిలికాన్ ఈజ్ కాల్డ్ జెర్మేనియం. సిలికాన్ జెర్మేనియం, అల్యూమినియం గ్యాలియం, బోరాన్ స్కాండియం. ఓకే, చూసుకోండి. ఓకే, ఇందాక మీరు ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పేసరికి నేను ఏమి ఆలోచించకుండా టప్ టప్ అని చెప్పేశాను. చూడండి, ఇట్ ఈస్ ఎకా సిలికాన్. ఎకా సిలికాన్ ఈస్ కాల్డ్ జెర్మేనియం, ఇస్ నాట్ స్కాండియం. ఎకా సిలికాన్ ఈస్ కాల్డ్ జెర్మేనియం. ద ఎలిమెంట్ స్కాండియం ఈస్ కాల్డ్ యాజ్, ఎలా చెప్తాం? ఎకా బోరాన్. ఎకా బోరాన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఎకా బోరాన్. ఓకే, అనామలస్ పెయిర్స్ చూడండి, అయిపోయింది. దట్స్ ఆల్. Okay, yeah, boron is the correct. So ikkadto manaki the entire classification of elements chapter was over. Okay, in the next session we will discuss about the continuation of this concept. Okay, so మీరు ఎకా సిలికాన్, ఎకా బోరాన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎకా బోరాన్ is called scandium. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, చూడండి ఒకసారి. ఎకా బోరాన్ is called scandium. Eka silicon is called germanium. Okay, Eka aluminium is called gallium. Scandium, germanium and gallium. Eka boron is scandium. Eka silicon is germanium. Eka aluminium is gallium. Okay, based on this you have to write the objectives. Okay, so tomorrow we'll discuss about the next concept. Until then, keep watching my videos, all of you. Thank you. Bye bye.
Yeah, for last bit, answer is the cobalt and nickel. Cobalt, nickel. Anomalous pairs kada? Anomalous pairs, yes, see here. These are the anomalous pairs. Cobalt and nickel. Cobalt and nickel. Cobalt 59, nickel 58. Atomic weights తగ్గిపోయి కదా. Okay. Thank you all of you. Bye bye.